పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 11వ తారీఖు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై జోలెను గాని 2 అంగీలను గాని పాదరక్షణములను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయన పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదకి కొనుడు. అచటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.